వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. నందిగామ బార్ అసోసియేషన్ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అభ్యర్థులుగా షేక్ కరీముల్లా, పెసరమల్లి సురేష్ మధ్య పోటీ నెలకొంది. పోలీసు బందోబస్తు నడుమ న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలో నందిగామ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షేక్ కరీముల్లా ఘన విజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణులు, న్యాయవాదులు, ప్యానెల్ సభ్యులు టపాసులు పేల్చి, స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. కొండూరు మండలానికి చెందిన ఓ బాలికపై జరిగిన అత్యాచార ఘటన వివరాలను తిరువూరు సీఐ గిరిబాబు వెల్లడించారు. సమీప బంధువైన తుళ్లూరు వంశీకృష్ణ మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుణ్ణి అరెస్టు చేశామన్నారు. నిన్నటి రోజున అనగా 28/3/2026 కొండూరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ మీద వెంటనే 25/2026 65(1) BNS అదేవిధంగా సెక్షన్ 4 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం. కంచికసర్లలోని జుజ్జూరు రోడ్డులో ఉన్న గ్యాస్ ఏజెన్సీ వద్ద సిలిండర్ల సరఫరా లోపంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఉదయం నుంచే భారీ క్యూ కనిపించగా సిలిండర్లు సమయానికి అందకపోవడంతో ఆందోళన చెందారు. సమాచార లోపం వల్ల గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. వత్సవాయి మండలం మంగొల్లు గ్రామంలోని పీఏసీఎస్ ఆవరణలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సహకారంతో నూతనంగా నిర్మించిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం గారు, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్లాంట్ను ప్రారంభించారు.